అండి. అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో ఏంటంటే, మీకు సమ్మర్ టైంలో ఎక్కువ కొంచెం ఎండకి పూత పిందె రాలిపోవడం వడిలిపోయినట్టు అలా అవుతుంది అంటే, నేను ఒక చిన్న లిక్విడ్ అనేది కూడా ఇవ్వబోతుందని చూపిస్తాను. వీటికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఏందనేది కొంచెం మనం ఎలా కేర్ తీసుకుంటే మెయిన్ ఎండాకాలం ఏంటంటే పూత ఎండలకి కొంచెం పూత అనేది రాలిపోతూ ఉంటుందండి. వీటికి పూత రాలిపోకుండా మనం వంటింట్లో ఉన్న వాటితోనే ఎలా ఇస్తే ఎలా మనం చేసుకోగలిగితే మనకి ఫ్రూట్స్ మొక్కలు కానివ్వండి. ఇగోండి నాకు మెయిన్ పండ్లు అయితే చూడండి కొంచెం ఎండలకి ఏంటంటే వడిలినట్టు ఇగోండి సైజు తగ్గిన ఇలా వాటికి ఏంటంటే మనకి సైజు కొంచెం పెద్ద సైజు రావాలన్నా కూడా మనం వంటింట్లో ఉన్న వాటితో మనం ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను ఈరోజు వచ్చేసి. ఇగోండి ఇంకా సైజు బాగా రావాలన్నా కూడా మనం వేసుకునేది ఒక చిన్న డబ్బాలో కాదు కాబట్టి వాటికి సైజు సరిపోదన్నమాట. మనం వాటికి కంపోస్టు ఇస్తూనే ఉంటుంది. ఇదిగోండి నేను మెయిన్ పండ్లు మొక్కలకి ఏంటంటే ఇలా ఒక ఖాళీ డబ్బా ఇగో మనం కంపోస్ట్ వస్తుంది కదా, కంపోస్ట్ అంతా ఇలా పెట్టేస్తుంటాం అనమాట. ఎందుకంటే మనం ఇచ్చేది ఇంకా సరిపోదన్నమాట. మనం వాటర్ ఇచ్చేటప్పుడు అలాంటప్పుడు దాంట్లో ఉన్న పలుకు జ్యూస్ అంతా మొక్కకు బాగా పట్టేస్తుంది అనమాట. ఇగోండి నాకు ఫ్రూట్స్ చూడండి అసలు దానిమ్మలు కూడా ఇవన్నీ నేను ఒక తడవ ఇచ్చాను కదా ఆల్రెడీ. ఇచ్చాక ఈ పండ్లు అనేది ఈ కాయ అనేది నిలబడుతుందండి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ఈ ట్యాప్ ఇచ్చేటప్పుడు చూపిస్తూ మీకు కూడా ఇద్దామా. ఇగోండి మళ్ళీ చూడండి పోతంతా వస్తుందన్నమాట. మెయిన్ దానిమ్మలు కూడా కటింగ్ చేసేస్తండి. ఈ కాయలు అయిపోగానే దానిమ్మ మళ్ళీ కటింగ్ చేసేస్తుంటానండి. దానిమ్మలు ఎప్పటికప్పుడు కటింగ్ చేస్తుంటాను. కాకపోతే కంపోస్ట్ కూడా ఎప్పుడు ఇదిగోండి ఇలా పెడతానండి. ఎప్పుడు కిచెన్లో వేస్టేజ్ వస్తుంది కదా, మొక్క మొదట్లో ఇలా పండ్లకి కొంచెం ఇలా పెట్టుకోండి. మనం ఓన్లీ టబ్బుల్లో పెట్టుకునే వాళ్ళం ఏంటంటే ఇలా చేసుకునేవారనుకోండి కాయ సైజు కూడా వస్తుంది. మనం ఇచ్చే పోషకాలకి ఇంకొంచెం మనం చేసుకోవడానికి కూడా ట్రై చేయాలండి. మెయిన్ పండ్ల మొక్కలు సైజు రావాలన్నా పోతా పిండి రాలిపోకుండా ఉండాలన్నా మెయిన్ మనం ఏం చేసుకోవాలో కూడా చూపిస్తున్నానండి. జామ మొక్కలకు కానివ్వండి, దానిమ్మలకు కానివ్వండి, సపోటాలు కానివ్వండి. చూడండి సపోటాలు అయితే ఎంత బాగా వస్తుందిగా చూడండి. పూత చూడండి. ఇవి కొన్ని అన్నిటికీ ఉండవండి పూత. కొన్ని అయిపోతాయి, కొన్ని రాలిపోతుంటాయండి. మరి అన్నీ ఉండాలని కూడా చెట్టు చిన్నది కదా, కాకపోతే ఇది తీసేసుకోవాలి. ఒక చెట్టుకి ఒక 5-6 కాయలు చాలండి. ఇది ఏంటంటే మనం చిన్న సైజు పెట్టుకున్నాం కాబట్టి ఇవన్నీ తీసేసుకోవాలి. అమ్మాయినా ఉంచినా కూడా మనకి కాయ అనేది ఇగోండి కాయ రాదు. కాయలు ఇట్లాగే రాలిపోతూ ఉంటాయి. మనం ఎప్పుడు కూడా వచ్చేదానికేమో చూడండి ఎంత బాగా వస్తుంది చూడండి. అసలుకి చెట్టు నిండా అసలుకి ఈ కాయలు అయితే ఎంత ఇగోండి. నేనేం చేస్తానంటే అన్నీ ఉంచునండి, కొన్నే ఉంచుతాను అనమాట. ఒక 5-6 కాయలకి ఉంచేసి తర్వాత అన్నీ తించేస్తాను అనమాట. ఇలా చేసుకోవడం ఎందుకంటే ఇంచేసుకోవాలి. ఇంకా ఎప్పుడు చెట్టు ఏంటంటే కొంచెం బలాన్ని కాయ కూడా సైజు వస్తుంది. మనం మెయిన్ కింద నేల మీద కన్నా చిన్న డబ్బాలో పెట్టుకుంటాం కదా, టబ్బుల్లో పెట్టుకునే వాళ్ళు ఏంటంటే మెయిన్ ఎక్కువ ఆశించకూడదు. మనం ఎక్కువ తీసుకోవాలని కూడా ఆశించకూడదు. అలాంటప్పుడు ఏంటంటే తీసేసుకోవాలి. ఇవన్నీ తుంచేసేసుకోండి. కొంచెమే ఒక 5-6 కాయలు, అంతకన్నా ఎక్కువ ఉంచబాకండి. ఈ సపోటాలు కానివ్వండి, దానిమ్మలు కానివ్వండి. జాంకాయలు అయితే పర్వాలేదు, మనకి జాంకాయలు బాగానే వస్తాయండి. ఎక్కువ రాకపోయినా చెట్టుకి ఒక 20 కాయలు అయితే కాయించుకోవచ్చు. అంజీరా అయితే ఈ దానిమ్మలు కానివ్వండి, సపోటాలు కానివ్వండి అంటే కొంచెం సైజు రాలేదు. కాకపోతే ఇంకొంచెం మనం ఇవన్నీ కటింగ్ చేసి కొంచెం ఉంచుకొని ఒక 5-6 కాయలు తర్వాత తీసేసుకోండి. కానీ అవి పెద్దవి రావు. మనం అలాగే పెడితే మనం ఎక్కువ ఆశపడతాం ఎక్కువ వస్తాయి కదని అలా మాత్రం చేసుకోబాకండి. తీసేసుకుంటే చెట్టు చాలా బాగా కాయలు కూడా ఒక 5-6 కాయలు వచ్చిన కాడికి పెద్ద సైజు వస్తాయి, మంచిగా కూడా అవుతాయి అనమాట. దానిమ్మ కూడా అదే పని అండి. దానిమ్మలు నేను ఫస్ట్ అట్లాగే తెలియక అలా వస్తే కానీ అన్నీ రాలిపోయినట్లు అలా అయిపోయినాయి అనమాట. అలా జరగకుండా ఉండాలంటే దానిమ్మలు కూడా 4-5 చాలండి, ఎక్కువ ఉంచుకోబాకండి. ఇగోండి ఇప్పుడు నేను ఆల్రెడీ కంపోస్ట్ ఎప్పటికెప్పుడు సమ్మర్లో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలండి. మనం సమ్మర్లో ఎంత జాగ్రత్త చేసుకుంటామో అంత బాగా మనకి ఫ్రూట్స్ కూడా పెంచుకోగలుగుతామండి. ఎక్కువ సమ్మర్లో మనకి ఎక్కువ ఎండలకి కొన్ని చచ్చిపోతుంటాయి. అలాంటప్పుడు ఏంటంటే మనం వీటిని ఎంత జాగ్రత్తగా చేసుకుంటే అంత మంచిదండి. మెయిన్ మనం మొక్కల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎండాకాలం అంటేనే ఎక్కువ వాటర్ ఇచ్చుకోవడం కానీ, కొంచెం ఎండ తగిలే ఎక్కువ నీడ ఉంటుంది కదా ఆ ప్లేస్లో పెట్టుకోవడం కానివ్వండి. మనం మిద్దె పైన గార్డెనింగ్ చేసుకునే వాళ్ళు మెయిన్ మనం చాలా జాగ్రత్తగా
వీటిని పెట్టుకోవాల్సి వస్తుంది. మనం ఎంత జాగ్రత్త కేర్ తీసుకుంటామో అంత బాగా మళ్ళీ మనకి తిరిగి ప్రకృతి అంటాం కదా, ఎప్పటికప్పుడు మనం హార్వెస్టింగ్లు కూడా చేసుకోవచ్చండి. ఇగోండి చూడండి అసలు ఎంత బాగా, ఇగోండి ఆకులు అక్కడక్కడ. ఇప్పుడు నేను ఏమేమి ఇస్తానో కూడా మొక్కలకి చూపిస్తారా అండి. చూడండి జామకాయలు అయితే ఎంత బాగా వస్తాయండి. ఇది 360 రోజులు ఆల్రెడీ హార్వెస్టింగ్ అయిపోయాక మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి. ఇగోండి ఇంకొంచెం సైజు రాగానే హార్వెస్టింగ్ చేసేస్తుంటానండి. ఇగోండి ఈ పోతలన్నీ మనకి నిలబడాలంటే మెయిన్ మనం కొంచెం బలాన్ని ఇచ్చామనుకోండి, కాయ సైజు వస్తుంది, మంచి సైజు వస్తుందండి. కాయ సైజు వాటికి సైజు వస్తుంది, మంచిగా హార్వెస్టింగ్ చేసుకోవడం. జామకాయలు ఒక 2 టబ్బుల్లో పెట్టుకోండి. జామకాయలు హార్వెస్టింగ్ చాలా బాగా చేసుకోవచ్చు అండి. జామకాయలు అయితే డైలీ వస్తాయి. ఇగోండి అంజీరా కానీ చూడండి, అంజీరాలో కూడా అసలు నాకు ఎంత, చూడండి చూస్తున్నారు కదా, చూడండి ఎంత బాగా వస్తుందో అంజీరాలు. చూడండి అసలు, చూడండి చూస్తున్నారు కదా. ఇగోండి అసలు కొమ్మకి ఎంత బాగా వస్తుంది అనండి. చూడండి కింద నుంచి మనము ఎప్పుడు కూడా ఎంత కేర్ తీసుకుంటామో, ఇగోండి ఎంత కేర్ తీసుకుంటే అంత బాగా హార్వెస్టింగ్ చేసుకుంటామండి. మనం పెట్టేశాక వదిలేయడం కాదు, మొక్కని ఎప్పుడు కూడా కేర్ తీసుకొని వాటికి మనం పనికొచ్చే కంపోస్ట్ కానివ్వండి, ఇంక పోషకాలన్నీ ఇసి సాగితే మనకి ఎప్పుడు హార్వెస్టింగ్లు చేసుకోవచ్చండి. ఎంత బాగా హార్వెస్టింగ్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను కదా. ఇంక ఇప్పుడు ఏమి ఇస్తాను ఏంది చూపిస్తారండి. ఇదిగోండి ఇది వచ్చేసి బియ్యం కడిగిన వాటరు, పప్పు కడిగిన వాటర్. మనం పప్పు, మినప్పప్పు, బియ్యం నానేసి ఉంటాం కదా, ఆ వాటరు అన్నం ఉంచుతాం కదండి, గంజి. ఆ గంజి మొత్తం కలిపి ఒక వారం రోజులు ఉంచానండి. ఇది వారం రోజులు ఉంచాక ఇది ఒక మంచి ఫర్టిలైజర్. మీరు ముందుగానే అదే మిల్లు దగ్గర నువ్వుల చెక్క కానీ వేరుశనగపప్పుల చెక్క కానీ అవి తెచ్చుకొని కూడా కలిపి పెట్టేసేసుకోండి. ఒక స్పూన్ వేసేసుకోండి. ఇదిగోండి ఇది వేసేసి ఒక చిన్న బెల్లం ముక్క వేసి పెట్టేసేసిండి. ఇది ఒక మంచి ఫర్టిలైజర్ అనేది తయారైపోతాయి అనమాట. ఇప్పుడు ఎలా చేస్తామంటే, ఇది సగం బకెట్ మనం తీసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి ఈ బకెట్ వాటర్ ఉంది పట్టుకున్నాను కదా, ఇదే డబ్బాతో ఇలా కలిపేసేసి మొత్తం కలిపేసేసి బాగా తిరగొట్టండి. కొంచెం స్మెల్ వస్తుంది, ఇష్టం లేని వాళ్ళు కొంచెం మాస్క్ పెట్టుకోవడం అలా చేసుకోండి, లేదంటే డైరెక్ట్ అయినా ఇవ్వచ్చు. కొంచెం ఈ పుల్ల పెట్టాక మొక్కకి చాలా బాగా, మీరు ఆకులపై స్ప్రే చేసుకునే వాళ్ళు ఆకులపై స్ప్రే చేసుకోండి, లేదంటే డైరెక్ట్గా మొక్క మొదట్లో వేయడానికి ట్రై చేయండి. ఇదిగో రండి నేను ఇస్తాను. మొక్క మొదట్లో పోసారనుకోండి మంచిగా కింద నుంచి ఏర్లకి మంచి బలం అందుతాయి. మీరు వాటర్ ఇచ్చేటప్పుడు కూడా కంపోస్ట్లో పెట్టుంటే ఆ కంపోస్ట్లో కూడా వేయండి. ఆ కింద మంచిగా చెట్టు బలాన్ని ఎగిరిదండి, సైజు రావడం కానివ్వండి, సైజు మంచిగా కాయ సైజు రావడానికి కూడా పనికొస్తుంది అనమాట. ఇంకోండి చుట్టూ బాగా పోసేయండి నిండుగా. మీరు ఇంకా నైట్ అంతా పోసేస్తాం కదా, సాయంత్రం పూట ఇవ్వండి ఈ వాటర్ అనేది. మొక్కకి మంచిగా ఇది మంచి బలాన్ని అందిస్తాయండి. మంచిగా అసలు ఎంత బాగా కాయలు కూడా సైజు వస్తాయి. మనం ఇచ్చింది వంటింట్లో పడేస్తాం కదా, షింకులో పడేయకుండా ఇలా పట్టి పెట్టేసుకోండి. ఒక బకెట్లో పెట్టేసుకొని ఒక వారం రోజులు 4 రోజులు కానీ మినపప్పు అవన్నీ కడుగుతాం, కందిపప్పు వాటర్ కానివ్వండి, కూరగాయలు కడిగి కానీ ఏం వేస్ట్ చేయవాళ్ళు, గార్డెనింగ్ చేసుకునే వాళ్ళు అన్నీ ఒక దాంట్లో పెట్టేసుకోండి. ఇలా పెట్టేసేసుకొని ఒక 3 days 4 days ఉంచాక నేను చెప్పాను కదా, నువ్వుల పొడి కానీ చక్కెర వేరుశనగపప్పు మనం మిల్లు దగ్గర కానీ పట్టుకునే వాళ్ళ కాడ ఉంటుంది, వాళ్ళ కాడ అడిగి తెచ్చుకొని ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని కలిపి చిన్న బెల్లం వేసి పెట్టేసిండి. ఇంక ఇంతేనండి. మంచిగా అసలు మొక్కలకి ఎంత బాగా సైజు వస్తాయో కూడా, పోతా పిండి రాలిపోతున్నా కూడా అలాంటి ఎండాకాలం అయితే ఇది కంపల్సరిగా మంచిగా పనికి వస్తాయండి. ఎండాకాలం కంపల్సరిగా చేయండి. ఇది మెయిన్ ఎండలు కొంచెం వేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎండాకాలం కొంచెం ఎండలకి ఎక్కువ తట్టుకోవడం కూడా కష్టం మొక్కలు అనేటివి. మెయిన్ ఈ సమ్మర్లో ఇలా చేసుకున్నారనుకోండి మొక్కలు చాలా వరకు హెల్తీగా, పూత కానీ పిండి కానీ రాలిపోదు, కాయ సైజు రావడం కానీ ఎక్కువ గ్రీన్గా కూడా మొక్కలు ఎంత హెల్తీగా కూడా ఉంటాయండి. మీరు ఒక్క తడవ ఇచ్చి చూడండి. వేస్ట్గా షింక్లో పడేస్తాం కదా అని అనుకోబాకని చూడండి ఎంత అన్ని మొక్కలకి ఇస్తానండి. ఈ పండ్లకే కాదు కూరగాయల మొక్కలకు కూడా చాలా బాగా పనికొస్తాయండి. కూరగాయల మొక్కలకైతే మంచిగా పనికొస్తాయి. నేను ఎప్పుడు కూరగాయల మొక్కలకి ఇస్తూనే ఉంటానండి.
కూరగాయల మొక్కలకైతే ఎంత బాగా పనికొస్తాయి అంటే అంత బాగా పనికొస్తాయి అన్నమాట. కాయలు నేను ఫస్ట్ దానిమ్మలు అయితే పోతన్నీ రాలిపోతున్నాయి. మనం ఒక వారం పట్టించుకోకుండా వదిలేసామనుకోండి చెట్టుని, అట్లాంటప్పుడు మళ్ళీ మనకి ఇవన్నీ వస్తుంటాయి. అలా కాకుండా ఎప్పటికప్పుడు నెలకి ఈ వారం ఇది ఇస్తే నెలకు ఒక తడవైనా ఇట్లా ఫెర్టిలైజర్స్ అనేది తయారు చేసుకొని ఇస్తే మనకి ఎప్పుడు హార్వెస్టింగ్ కూడా రెడీ అవుతూనే ఉంటాయి. మనం హార్వెస్టింగ్ చేసుకోవడానికి కూడా ఎప్పుడు హెల్తీగా ఎంత మనం మందులు లేకుండా ఆర్గానిక్ పద్ధతిలో ఎలా చేసుకుంటున్నామో చూడండి. అసలు ఎంత బాగా వస్తుండో కాయ సైజులు కూడా చూడండి ఎంత బాగున్నాయో చూసేదానికి కూడాను. మన ఇంట్లోనే ఈజీగా గ్రో చేసుకోవచ్చండి. మా పండ్ల మొక్కలు కానివ్వండి, చూడండి అసలుకి రూపాయి ఖర్చు లేకుండా పైకి వచ్చినప్పుడు గార్డెన్ అంతా ఒక రౌండ్ వేయండి, ఎలా ఉండి ఏందనేది కూడా ఒక రౌండ్ చేసుకుంటూ మన మొక్కలు చూస్తూ అసలుకి ఇవన్నీ ఇలా చేసుకుంటే ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి ఎవరైనా కూడాను. ఇగోండి ఇంకా అసలుకి చూడండి ఎంత హెల్తీగా కూడా ఉన్నాయో చూడండి. పూలు కానివ్వండి చూడండి అసలు సైజు కూడా, పచ్చిమిరపకాయల సైజు కూడా చూడండి. ఆకుకూరలు కానివ్వండి ఏట్లకైనా ఇవ్వడానికి ట్రై చేయండి. చూడండి చూశారు కదా ఈ వీడియో. ఈరోజు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.